హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యరాజ్ ఫ్యామిలీ. జనవరి 22 తారీఖున రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు కదా. దేశవ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్నాం. మనము అయోధ్యకు వెళ్ళలేం కదండి. అందుకనే మనం ఇంట్లోనే పూజ చేసుకోవాలి అన్నారు. పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి దేవుడికి అయితే నేను పూజ చేసుకున్నాను. యథావిధిగా రోజు ఎలా చేస్తానో అలానే చేశాను. రాముడి ప్రతిష్టాపనకి ప్రారంభించిన మొట్టమొదటి పూజలో రాముల వారి అక్షింతలను దేశవ్యాప్తంగా పంచుతున్నారు. అందుకనే మనకు ఇంటి ముందుకు వచ్చి అందరికీ మనకు అక్షింతలు అయితే అందేటట్టు చేశారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళలేం కాబట్టి మనకు ఒక ఫోటో అయితే ఇచ్చారు కదా, ఆ ఫోటో పెట్టి నేను పూజ చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అక్షింతలు ఇంటి వరకు వచ్చి మనకు ఇచ్చినందుకు. దీపాలు వెలిగించుకొని దేవుడికి అరటిపండ్లు నైవేద్యం పెట్టాను. హారతి ఇచ్చేసిన తర్వాత నా పూజ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ అయితే 5 దీపాలు పెట్టాలి అని చెప్పారు కదా. 5 దీపాలు అయితే నేను వెలిగించాను. తమలపాకుల పైన శ్రీరామ్ అని కూడా రాసుకున్నానండి గంధంతో. కుంకుమతో బొట్లు కూడా పెట్టుకున్నాను. 2 అయితే ఇక్కడ దేవుడి దగ్గర వెలిగించాను. 2 అయితే బయట గుమ్మం దగ్గర పెట్టాను. ఇంకొకటి అయితే తులసమ్మ దగ్గర పెట్టానండి. ఈరోజు అంతా మనకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపిస్తూ స్వామివారిని అర్చన చేసుకోవాలి. అక్షింతలు కొన్ని బియ్యం తీసుకొని దానిలో ఆవు నెయ్యి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ అయోధ్య నుండి రాముడి వారి అక్షింతలు కూడా కొద్దిగా అందులో కలుపుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాబట్టి మనకు ఒక డబ్బాలో ఒక 3 కర్పూరం గింజలు ఈ అక్షింతలు వేసుకొని ఉంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. శుభకార్యాలు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మంచి పనులకు వెళ్ళేటప్పుడు కానీ, మ్యారేజ్ డేలకు కానీ, బర్త్డేలకు కానీ ఈ ఒక 2 గింజలని తలపైన వేయించుకోవాలి పెద్దలతోని. ఇవి తొక్కుట్లో ఎక్కడ పడేయకూడదండి, చీపుడుతో కూడా ఊడ్చకూడదు. ఈరోజు నేను పానకం, పాయసం నైవేద్యం పెట్టానండి. వడపప్పు కూడా నైవేద్యం పెట్టాను. స్వామివారికి ఎంతో ఇష్టం కదా పానకం, అందుకనే నైవేద్యం పెట్టాను. తర్వాత అగరబత్తి వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చానండి. అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో ఎక్కడ కూడా కాంక్రీట్ కానీ, ఇసుక కానీ, ఇనుము కానీ వాడలేదంట. మొత్తం రాళ్లతోనే నిర్మించారంట అండి. అంత పవిత్రంగా నిర్మించారు. అంతేకాదండి, అయోధ్య రాముడి కోసం పాదుకలు తయారు చేశారు కదా. ఒక్కొక్క పాదం 6 కేజీల 300 గ్రాములు ఉన్నాయంటండి. 2 కలిపి 12 కిలోల 600 గ్రాములు ఉన్నాయి. మొత్తం బంగారమే కాకుండా పంచలోహాలు కూడా వాడారంట. 12 తులాల బంగారం వాడారు. అందులో 25 రోజులు కష్టపడి 6 మంది తయారు చేశారంటండి. ఈ పాదుకలను పిట్టంపల్లి రామలింగాచారి గారు తయారు చేశారు. మా ఆయన వాళ్ళు మల్లికార్జునగర్ గ్రౌండ్లో వినాయకుడిని పెడతారండి. అక్కడి నుండి కూడా మాకు అక్షింతలు వచ్చాయి. ఇంటి దగ్గర కూడా తెచ్చిచ్చారు. లేని వాళ్లకు ఇద్దామనేసి మా పక్కన వాళ్ళకి ఎవ్వరు ఇవ్వలేదంట. అందుకని నేను కొన్ని అక్షింతలు తీసుకొని వాళ్ళకి ఇచ్చాను. నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండి. హారతి ఇచ్చాను, నైవేద్యం పెట్టాను, కొబ్బరికాయ కొట్టాను. పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా పూజ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడ మల్లన్న టెంపుల్లో మాకు అన్నదానం కూడా జరిగిందండి. నేను అక్కడికి కూడా వెళ్ళాను. మాకు అక్కడ ర్యాలీ కూడా తీశారండి. అందరం కలిసి మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము.